హాయ్ ఫ్రెండ్స్, మ్యాటర్ అంటే ఇంటి దగ్గర ఉండి ఖాళీ ఉండి ఏం చేయాలి తెలియక మేము డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకుని మ్యాగీ ప్యాకెట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. ముందుగా మేము తెచ్చుకుని మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకుని ప్లేట్లో వేసుకున్నాం. దాంతో పాటు ఇచ్చిన ప్యాకెట్స్ ఏమో పక్కన అయితే పెట్టుకున్నాం. మాకు సరిపోయేంత మ్యాగీ తీసుకుని ప్లేట్లు అయితే వేసుకున్నాం. దాంతో పాటు ఇచ్చిన కారం ఐటమ్ ఎక్కువ వేసుకుంటే బాగోదని చెప్పి పక్కన అయితే పెట్టుకున్నాం. అన్ని కట్టగా ఉండేసరికి గ్యాస్ స్టవ్ అయితే మాకు హ్యాండ్ ఇస్తుంది. కాసేపు దాంతో యుద్ధం చేసి ఏదోలా బాధపడి వెలిగించాం దాన్ని. ఈ స్టవ్ గానీ వెళ్ళకపోతే కర్రల పొయ్యి మీద సరే వెలిగించేసేవాళ్ళం. ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుని పొయ్యి మీద అయితే పెట్టేసాం. అలా కాసేపు నీళ్ళు మెరుగా మ్యాగీ అయితే అందులో వేసుకున్నాం. మాకు కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకున్నాం. సోయా సాస్, చిల్లీ సాస్ అన్ని తీసుకుని రెడీ చేసుకున్నాం. అలా మేము వేసుకున్న మ్యాగీ మొత్తం ఉడికిపోయాక పక్కన అయితే పెట్టుకున్నాం. అందులో తీసుకుని వేయడానికి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అని తీసుకున్నాం. అవి తీసుకొని నీట్ గా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. నేనైతే ఇలా చేస్తున్నాను మా అత్తగాని తెలిస్తే మా బతికైపోయాటికి ఇంకా అసలైన వద్దు ఇప్పుడు స్టార్ట్ అయింది. పొయ్యి మీద పెనం అయితే పెట్టేసాను. నేను ఎంత కట్ చేసి తీసుకుని ఆనియన్స్ అయితే వేసాను. వాటితో పాటు పచ్చిమిర్చి, ఎగ్ కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఎగ్ అయిపోతే బాగోదు అని చెప్పి ఎగ్ కూడా వేసాను. గరిటె తీసుకుని అలా కాసేపు కలబెట్టిన తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇంక 2-3 సార్లు అయితే కలుపుకున్నాను. టేస్ట్ కోసం వెనిగర్ కూడా వేసుకున్నాను. ఇందాక సైడ్ చేసుకున్న మ్యాగీ మొత్తం వాటర్ మొత్తం పోయిన తర్వాత మ్యాగీ అయితే అందులో అయితే వేసుకున్నాం. తర్వాత ఏం జరిగింది కంటిన్యూ వీడియో కావాలంటే పార్ట్ 1 కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.